ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతుడా, ప్రేమామయుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క విలువైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క సహాయము, మీ యొక్క కాపుదల, మీ కంచె మా అందరికీ దయచేశారు అయా. మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు, కంటి నిండా నిద్రను మాకు అనుగ్రహించారు తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజును చూడలేక అనేకులు ఉన్నప్పటికీ ఈ యొక్క శుక్రవార కాల సమయంలో మీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లించుకుంటున్నాము అయా. ఈ రోజున మీ పాద సన్నిధిన పెడుతున్నాము. ఈ రోజున ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధమైన క్రియలు చేయాలో అయా మీరే మాకు బోధించండి, మీరే మమ్మల్ని నడిపించండి. మీ చిత్తాన్ని మా అందరి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనము, మీరు అడుగుపెట్టు స్థలమును మీకు ఇచ్చుచున్నాను అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఈ రోజున బిడ్డలు ఎటువంటి ప్రయాణాలు కలిగి ఉన్నా, ఎటువంటి పనుల్లో వారు ముందుకెళ్తున్నా అయ్యా, ఏవైతే వారికి ప్రతికూలముగా ఉన్నాయో అయ్యా మీరు వాగ్దానం చేస్తున్నారు, మా ప్రతి అడుగును మాకు అనుకూలంగా మారుస్తారని. అయ్యా, ప్రతి పరిస్థితిని కూడా ప్రభువా మీ చేతిలోనికి తీసుకుంటారని. వ్యతిరేకతలు, ద్వేషములు, వెన్నుపోట్లు, మోసాలు ఇవేవి కూడా మా దగ్గరికి రాకుండా, ఎక్కడ కూడా మేము ఈరోజు తృణీకరింపబడకుండా ప్రతి స్థలమును కూడా మాకు ఇవ్వబోతున్నందుకు వందనాలు. ప్రతి పనిలో మమ్మల్ని ముందుంచబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ప్రార్థిస్తున్నాం, మా ప్రయాణాలను దీవించండి. మా ప్రతి మార్గంలో మీ కంచె దయచేయండి. క్షేమంగా, సురక్షితంగా మా ప్రయాణాలు కొనసాగింపబడుటకు సహాయం అనుగ్రహించండి. మాలో ఎవ్వరికి కూడా ఏ అపాయం, ఏ ప్రమాదము, ప్రయాణాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా మీరే మమ్మల్ని రోజంతను అయా మీ కృపలో భద్రపరుచుకోండి నాయన. అదేవిధంగా ఈ రోజున మా ప్రతి పనిని ఆశీర్వదించండి అయా. మా యొక్క ఉద్యోగ, వ్యాపార పరిచర్యలన్నిటినీ బహుగా దీవించండి. జ్ఞానముతో మమ్మల్ని నింపండి, బలమును అనుగ్రహించండి అయా. ప్రతి విషయంలో తండ్రి అర్థం చేసుకొని ఆ సమయంలో ఏ విధంగా మేము ప్రవర్తించాలో మీరే మాకు గ్రహింపును అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున ఏ ఒక్క బిడ్డ కూడా ఆకలితో అలమటించకుండా వారికి కావలసిన భోజనాన్ని సమకూర్చండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఏ బిడ్డ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఏ అప్పు లేకుండా ఈ రోజున ప్రతి ఆర్థిక అవసరతను మీరే అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, ఈ రోజున బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు. వారి యొక్క చెకప్స్, రిపోర్ట్స్, ట్రీట్మెంట్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నిటిలోనూ కూడా బిడ్డలకు మీ సహాయం దయచేయండి. మీరే వారికి తోడై ఉండండి ప్రభువా. ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్ రాయబోతున్నారో, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వబోతున్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారిని జ్ఞానముతో నింపండి. వారు చదివినవి, ప్రిపేర్ అయినవన్నీ కూడా జ్ఞాపకం ఉండే కృప అనుగ్రహించండి అయా. అదేవిధంగా ఈ రోజున ఈ విలువైన శ్రేష్టమైన సమయాన్ని ప్రభువా, ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే కృప దయచేయండి తండ్రి. అపవాది ఉచ్చుల్లో, శత్రువుల యొక్క వలల్లో ఈరోజు మేము పడిపోకుండా మా జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. లోక సంబంధమైన క్రియల ద్వారా మేము ఆకర్షింపబడకుండా కృపా సహాయమును అనుగ్రహించండి. మీ నామాన్ని మహిమపరిచి, మీ నామాన్ని ఘనపరిచే విధముగా మా ప్రతి క్రియ కూడా ఉండులాగున మాకు కృప దయచేయండి ప్రభువా. తండ్రి, ఈ రోజున నెమ్మదికరమైన, ప్రశాంతమైన జీవితాలు మాకు దయచేయండి. ఎటువంటి గొడవలు, ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు ఏవి కూడా మేము ఈ రోజున ఎదుర్కొనకుండా సహాయం అనుగ్రహించమని, ఈ రోజున మమ్మల్ని అందరినీ విశ్వాసముతో నింపమని, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ధైర్యంగా ముందుకు వెళ్ళే కృప దయచేయమని అడుగుతున్నాము. గృహాలలో బిడ్డలు ఒంటరిగా ఉండబోతున్నారు, వారందరికీ మీ కంచె కాపుదల దయచేయండి ప్రభువా.
మీ కృప, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని అయా మేము కూడా ఈ రోజున కొందరికైనా మీ యొక్క మాటలను చెప్పేవారిగా, రాజ్య సువార్తలో పాలి భాగస్థులుగా ఉండువారిగా మాకు సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.